అందరికీ నమస్తే అండి. సాధారణంగా ఎవరైనా అధికారంలో ఉన్నా సరే స్కాములు సర్వసాధారణం అండి. పచ్చిగా చెప్తున్నా, ఎవరైనా పాలిటిక్స్‌లోకి వెళ్ళిన తర్వాత, ఒక స్థాయిలోకి వెళ్ళిన తర్వాత డబ్బులు అవినీతి చేయాల్సిందే. లేకపోతే వాళ్ళు ఎన్నికల్లో ఖర్చు పెట్టలేరు. ఎమ్మెల్యే అవ్వాలంటే ఈ రోజుల్లో 30, 40, 50 కోట్లు ఖర్చు చేయాలి. సో ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే పార్టీ భారీగా ఫండ్ సేకరించాలి. కాబట్టి అవినీతి సహజం. కాకపోతే కొంతమంది గజ దొంగలు, కొంతమంది పెద్ద దొంగలు, కొంతమంది మరీ దారి దోపిడీదారులు, కొంతమంది ఏమో డెకాయిట్లు, కొంతమంది చిల్లర దొంగతనాలు, కొంతమంది సాధారణ దొంగలు ఇలా ఉంటారనమాట. అది సర్వసాధారణం. అంటే నేను ఇక్కడ పొలిటీషియన్స్ అందరినీ అనట్లా, సాధారణం. ఇది రాజకీయాల్లో అవినీతి అనేది సాధారణం. అయితే ఆ అవినీతి నేను చాలా సందర్భాల్లో చెప్పా, కళ్ళెదురుగా కనిపిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ప్రజలకు తెలియకుండా ఎంత దోచుకున్నా పర్లా, పట్టించుకోరు. కానీ కళ్ళెదురుగా కనిపిస్తే మాత్రం, దొరికితే మాత్రం దాని గురించి మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకునే క్రమంలో మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవుద్ది. ఆ మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుంది అనమాట. సో అది ప్రజలు ప్రభావితం అయ్యే స్కామ్ ఉంటుంది, ప్రభావితం అవ్వని స్కామ్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 11 నెలల వ్యవధిలో ఒక పెద్ద స్కామ్లు, 2 ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంది ప్రభుత్వం. అందులో ఒకటిది వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకు విశాఖపట్నంలో భూములు ఇవ్వడం. ఆ విషయంలో ప్రభుత్వం మొదట డిఫెన్స్లోకి వెళ్ళినప్పటికీ ఆ ప్రతినిధులు వచ్చి వివరణ ఇవ్వడం, మేము 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా భూములు పెట్టి తీరుతాం అని చెప్పడం, వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండడం. సో దాంతో ప్రభుత్వం ఓకే, వాళ్ళు భూములు పెడతారు, 2500 మందికి ఉద్యోగాలు ఇస్తారు అని అది కాస్త వివాదం నుంచి ప్రభుత్వం బయటపడింది, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు మరో స్కామ్ ప్రభుత్వం తల మీదకి ఎక్కింది, ప్రభుత్వం నెత్తిన కూర్చుంది. బహుశా ఇది పెద్దలకు తెలిసే జరిగి ఉండాలి. దాదాపుగా 100 కోట్లకు పైగా స్కామ్, 120, 130 కోట్లు ఉండొచ్చు. వైసీపీ వాళ్ళు అయితే 150 కోట్లకు పైగా అంటున్నారు. కానీ నాకు తెలిసినంత వరకు అరౌండ్ ఒక 100 ఉంటుంది. ఎందుకు, ఏ రకంగా మనం చెప్పగలమంటే, రాష్ట్ర వ్యాప్తంగా కుట్టు మిషన్ల పంపిణీ చేశారు కదా. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 1,02,000 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించి మిషన్లు పంపిణీ చేశారు. ఇది నేను నెట్లో సెర్చ్ చేశాను, బయట కూడా చాలామంది దగ్గర అడిగాను. మంచి బ్రాండెడ్ ఉషా కుట్టు మిషను 6,700 నుంచి 7,500 వరకు ఉంది. 6,700 నుంచి 7,500 రేటు. కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వడానికి మనిషి మీద ఎంత ఖర్చు పెడతారు? మ్యాక్సిమం ఒక 3,000 ఖర్చు పెడతారు కదా, అంతే కదా. ఒక మనిషికి ట్రైనింగ్ ఇవ్వాలంటే మ్యాక్సిమం 3,000 ఖర్చు అవుతుంది, అంతకని ఎక్కువ ఖర్చు అవ్వదు. కానీ ప్రభుత్వం ఒక్కొక్క మహిళకి 20,000కు పైగా ఖర్చు చేసింది. 20,000కు పైగా ఖర్చు అయింది, నమ్మగలరా? అంటే వాళ్ళు కుట్టు మిషన్కే ఒక 14-15 ఖర్చు పెట్టినట్లు లెక్క చూపించారు. మరి డబ్బులంతా ఎవరికి వెళ్ళాయి? సో దీనిలో ఈ కుట్టు మిషన్ల కోసం ప్రభుత్వం ఎప్పుడో టెండర్లు పిలిస్తే హైదరాబాద్కు చెందిన శ్రీ టెక్నాలజీ ఇండియా అనే సంస్థ L1గా నిలిచింది. వీళ్ళు యూనిట్కి 21,798 రూపాయలు కోట్ చేశారు. సో సహజంగా తక్కువ కోట్ చేసిన వారికి ఇస్తారు, కానీ ఇక్కడేమో వీళ్ళకి కొంత ఇచ్చారు. అలాగే A2గా ఉన్న సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్ హైదరాబాద్, వాళ్ళేమో 23,400కి కోట్ చేశారు. అలాగే L3గా సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ హైదరాబాద్, వీళ్ళు యూనిట్కి 23,500 కోట్ చేశారు. సో ఇక్కడ వీళ్ళు ముగ్గురికి కలిపి ఈ ప్రాజెక్ట్ అప్పచెప్పారు, వీళ్ళు ముగ్గురికి కలిపి ఇచ్చారు. కానీ ఇక్కడ ఈ 2 సంస్థలు కూడా వేరువేరు కాదు, హైదరాబాద్కి చెందినవి. ఈ 2 ఒకటే. సో ఇందులో అంటే ఒక్కొక్కరి మీద 23,000 ఖర్చు అయింది. యావరేజ్గా ఒక మహిళకు కుట్టు శిక్షణ ఇచ్చి మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వం అక్షరాల 23,000 రూపాయలు ఖర్చు చేసింది. ఇది నిజంగా ఎవరైనా నమ్ముతారా? అసలు ఎంత విడ్డూరంగా ఉందండి. ఏమంటే కుట్టు శిక్షణ నేర్చుకోవడానికి ఎన్నాళ్ళండి? ఒక నెల రోజులు ఒక టైలర్ దగ్గరికి వెళ్తే చాలు. లేదు ప్రభుత్వమే ట్రైనింగ్ ఇస్తే మనిషికి 3,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టరు. సాధారణంగా మన రాష్ట్రంలో చాలా ట్రస్టులు కుట్టు మీద శిక్షణ ఇస్తుంటాయి మహిళలకు. చాలా సింపుల్గా ఒక నెల రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు, ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. సరే ప్రభుత్వమే ఇచ్చింది కాబట్టి మనిషి మీద 3,000 ఖర్చు పెట్టిందో అనుకుందాం. మిషన్లు మంచి హై క్వాలిటీ కొన్నది కాబట్టి ఒక 10,000 రూపాయలు అనుకుందాం. మొత్తం మీద 13,000 ఖర్చు అవ్వాలి. కానీ ఇక్కడ 23,000 ఖర్చు అయింది. ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నట్టు? అదే సమస్య ప్రభుత్వంతో, అదే సమస్య. ప్రభుత్వం ఏదైనా సరే, మనం బయట ఒక టీవీ మనం కొంటే 50,000కు కొనే టీవీ ప్రభుత్వం కోట్ చేసేసరికి 80,000, ₹1,00,000 అయిపోద్ది. మనం బయట ఒక మొబైల్ 10,000 రూపాయలకు కొంటే అది ప్రభుత్వం ప్రాజెక్టులో మొబైల్ కొనాల్సి వచ్చేసరికి 15,000, 20,000 అయిపోద్ది.
ఎక్కడైనా ప్రభుత్వం బల్క్గా ఆర్డర్స్ వచ్చినప్పుడు రేట్లు తగ్గించాలి, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్తో మాట్లాడుకోవాలి, రేట్లు తగ్గించి కొనాలి. 10,000 రూపాయలు బయట ఎంఆర్పి ఉన్నది, బయటకు అమ్ముతున్నది 8,000కో 7,500కో తెప్పించాలి, అది ప్రభుత్వ ఆర్డర్. కానీ వీళ్ళు 10,000ది 20,000కి తెప్పించడం అదేంటో. ఎందుకంటే ఆ మిగిలిన ఎక్స్ట్రా ఉంటాయి చూసారా, అవంతా కమిషన్లే, అవంతా కూడా కక్కుర్తి, అదంతా కూడా కరప్షనే. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కరప్షన్ జరిగింది అని చెప్పుకునేది ఇది. సో ఈ కుట్టు మిషన్ల పంపిణీలు, కుట్టు మిషన్ల శిక్షణ, దీనిలో దాదాపుగా 100 కోట్లకు పైగా మేసేశారు. ఎవరు మేశారంటారా? ఉన్నారుగా, సంబంధిత శాఖ మంత్రులు ఉంటారు, సంబంధిత నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉంటారు, ప్లస్ ఈ కాంట్రాక్ట్ సంస్థలు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి చెందిన వాళ్ళు ఉంటారు, కమిషన్లు ఉంటాయి, వ్యవహారాలు ఉంటాయి. ఒక్కో దాని మీద తలో 500 తిన్న ఒక మిషన్ మీద, ఒక కుట్టు మిషన్ మీద, అంటే ఒక లబ్ధిదారు మీద దాదాపుగా 10,000 నుంచి 12,000 మిగిల్చుకున్నారు. అందులో తలా 500 తిన్నా సరే బోల్డ్ డబ్బులు కదా, మనిషికి ఒక 5 కోట్లు వచ్చినట్టే కదా. సో ఇది ఒక పెద్ద స్కామ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో ఇలా ఎన్ని జరుగుతాయో సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి చూద్దాం. చిలక్కొట్టుళ్ళు అనేవి జరుగుతున్నాయి, చిలక్కొట్టుళ్ళు అనేవి ఎమ్మెల్యేల స్థాయిలో నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఇది ఒక పెద్దదని అనుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.